మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇండియాను కుదిపివేసిన ఐపీఎల్ ఫీవర్ పట్టణాలకు సైతం పాకింది. మరోవైపు ఫ్రాంచైజీలో వేదికగా పట్టణాలే ఫ్రాంచైజీ క్రికెట్ కు వేదికగా నిలుస్తున్నాయి. క్రికెట్ మైదానాల్లో తమ కళలను నిజం చేసుకుంటున్నారు యువ క్రికెటర్లు. క్రికెటర్ల టాలెంట్ కు వేదికగా నిలుస్తుంది సూర్యాపేటలోని క్రికెట్ మైదానం. యువతలో టాలెంట్ కు వేదికగా నిలుస్తుంది స్థానికంగా ఉన్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్. ప్రొఫెషనల్ మైదానాల్లో స్టార్ క్రికెట్లను మైమర్పించేలా మైదానాల్లో మెరిసిపోతున్నారు ఇక్కడ లోకల్ యువ క్రికెటర్లు. సో అసలు ఈ పట్టణాలకు ఫ్రాంచైజీ క్రికెట్ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇక్కడ ఎలా ఎన్ని టీంలు ఆడుతున్నారు, అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉందో విషయాలు తదితర అంశాలను మనతో పాటు కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్లు, అదేవిధంగా కొంతమంది క్రికెటర్లు, అదేవిధంగా ఆర్గనైజర్లు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఎట్లా ఈ ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన యూత్ ఎండాకాలం ఫ్రీగా ఉంటారు, అందరూ స్టూడెంట్స్ కూడా ఖాళీగా ఉంటారు. వీళ్ళు చెడు తిరుగులు తిరగకుండా మధ్యాహ్నానికి అలవాటు కాకుండా ఒక టోర్నమెంట్ పెట్టాలి ఐపీఎల్ టైప్లా అనే ఆలోచనతోటి వీళ్ళు ఆలోచన చేశారు. చేయడంతో నెక్స్ట్ ఎమ్మడే సూర్యాపేట స్థానిక ఎమ్మెల్యే గారి కాడికి వచ్చి, సార్ మీ విధంగా టోర్నమెంట్ పెడదాం అనుకున్నారు, ఎందుకంటే సారు క్రికెట్ మీద ఉన్న యూత్ మీద ఆలోచనతోటి ఎండాకాలం ఎటు కాకుండా మందుకు బానిస కాకుండా వేరే డ్రగ్స్ బానిస కాకుండా ఒక ఆట క్రీడలు ఆడితే వాళ్ళు మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో సార్ కూడా మొదటి ప్రైజు ఎమ్మటి అడగగానే మొదటి ప్రైజు ఇవ్వడం జరిగింది, ₹1,00,000. అదేవిధంగా వీళ్ళు ప్లేయర్స్ కూడా కొంతమంది ఐపీఎల్ టైపులనే టీములు కొని వాళ్ళని ఆడడం జరుగుతుంది. చాలా గొప్పగా ఈరోజు ఈ ఐపీఎల్ సూర్యాపేట లీగల్ అనేది చాలా గొప్పగా ఊళ్ళలో టౌన్లలో బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ లాస్ట్ సెమీస్ నడుస్తున్నది. ఇలాంటి మ్యాచ్ ఆలోచన వచ్చినందుకు యూత్ కి చాలా ఆనందకరం. సార్ కూడా మామూలుగా ఈ ప్రైజ్ ని ముందుగా బహుమతి చేయడం కూడా చాలా గ్రేట్ గా మీకు ఫీల్ అవుతూ, అసలు ఫ్రాంచైజీలు ఐపీఎల్ లో మామూలుగా వేలం వేస్తుంటారు వాటిని. ఇక్కడ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఎన్ని టీంలు, మొత్తం ఎన్ని టీంలు ఉన్నాయి, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఒక్కొక్కరిని ఎంత కొనుగోలు చేశారు? యాక్చువల్ గా ఒక బడ్జెట్ వచ్చేసి ₹35,000 తీసుకున్నారు ఒక టీం వచ్చేసి. టోటల్ టీమ్స్ వచ్చేసి 6 టీమ్స్. అంతేకాకుండా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా ఐపీఎల్ సెలెక్షన్ పోవాలంటే అందరి వల్ల కాదు. యాక్చువల్గా ఏంటంటే డిస్టిక్లలో మ్యాచ్ లో వాళ్ళ ఆట ప్రతిభ బయటకు వస్తే ఆ టైప్ ఫర్దర్ గా ముందర పోవడానికి ఛాయిస్ ఉంటుంది. అందుకోసం ఫస్ట్ గా మన దగ్గర స్టార్ట్ చేయడం, సార్ ఒప్పుకోవడం అలాంటివి కూడా చాలా యూత్ కి చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంది. అందువల్ల మేము కూడా ఒక 6 ఓనర్స్ వచ్చేసి ముందు రావడం ఇలాంటివి చేయడానికి రెడీ అయి ఉన్నాం. ప్లేయర్స్ కూడా చాలా సిస్టమేటిక్ గా మంచిగా నడుస్తుంది టోర్నమెంట్. ఆర్గనైజర్స్ కూడా చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ కూడా మంచిగా ఉండేవాడికి అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. చూస్తుంటే డ్రెస్ కోడ్ మొత్తం ప్రొఫెషనల్ క్రికెట్ ఆడినట్లే ఉంది. మీ టీము ఏ ప్లేస్ లో ఉంది? ఇప్పుడు ఫస్ట్ టీం మేమే ఫైనల్కి వెళ్ళాము, ఆర్జేఎస్ సూపర్ కింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ దీంట్లో గెలిచిన వాళ్ళు మాతో వచ్చేసి ఫైనల్ మ్యాచ్ ఆడాలి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ జరుగుతుంది. పోవడానికి కూడా మేము సంతోషంగా ఉన్నాం. టైం ఆర్గనైజేషన్ కూడా మంచిగా ఉంది, మేనేజ్మెంట్ కూడా మంచిగా ఉంది. కొంతమంది క్రికెటర్లు కూడా మనతో ఉన్నారు. చెప్పండి అసలు ఈ ఫ్రాంచైజీ లీగ్ మీ క్రికెట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సూర్యాపేట నియోజకవర్గంలో మొదటిసారి జరుగుతున్న సీజన్ అండి ఇది. జిజేఆర్ ఆధ్వర్యంలో ఉప్పి గారు, మణి, దేవన్న వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని వెనకాల రాజేష్ గారు, వంశీరెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. దీని ద్వారా ఈ సీజన్ లో 14 సంవత్సరాల వయసు నుండి దాదాపు 30 సంవత్సరాల యువకులు పాల్గొంటున్నారు. ఇది కొంతమందికి ఆపర్చునిటీ ఇస్తుంది భవిష్యత్ తరానికి, కొంతమందికి శరీరంగా మనస్తత్వం, సో మెంటల్ టెన్షన్స్ లేకుండా రిలీఫ్ ఉండడానికి కూడా చాలా ఉపయోగకరం ఉంటుంది. నాది ఎస్ఆర్సి టీం సీతారాం ఫంక్షన్ హాల్ ద్వారా నేను ఆడుతున్నాను. మా యొక్క ఇన్ఛార్జ్ వంశీరెడ్డి గారు మా టీంకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రెసెంట్ మేము క్వాలిఫైర్ 2లో ఆడుతున్నాము. ఈ విజయంలో సాధిస్తే మేము ఫైనల్లో డైరెక్ట్ గా ఆర్జేఎస్సి టీం తరపున మేము పోరాడడం జరుగుతుంది. సో ఈ సీజన్ 1 సక్సెస్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఉన్నారు. రాజకీయ పరంగా కానీ ఆట మీద స్ఫూర్తితో ఉన్న ఇలా వంశీరెడ్డి గారు, రాజేష్ గారిని అన్నవారు చాలా మంది క్రీడా స్ఫూర్తిని మనసులో పెట్టుకొని వారు టైంలో జరగని విషయాన్ని వాళ్ళు చేయాలనుకున్న దాన్ని చేయని సమయంలో ఈ తరం వాళ్ళకి క్రికెట్ మీద ఎలాగైనా ముందు తీసుకెళ్లాలని వీరి ఆధ్వర్యంలో ఈ సీజన్ 1 అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. వీరికి ముఖ్యంగా వీరి వెనకాల ఉన్నారు ముందున్న ఉప్పి, దేవి, మనన్న వారికి చాలా కృతజ్ఞతలు. వారికి ఉన్న ఇంట్రెస్ట్ అండ్ వీరి ఒక ప్రోత్సాహం వల్లనే ఈ సీజన్ ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడం జరుగుతుంది. వంశీరెడ్డి గారికి, రాజేష్ అన్నకి, ఎవరైతే ఉన్నారో స్పాన్సర్స్ అందరికీ మధ్యాహ్నం పూట, పొద్దుగాల పూట టిఫిన్లకి ఆహారాన్ని అందుబాటులో తెచ్చిన మన రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకో రవితేజ గారికి ఇలాంటి సీజన్లు వీళ్ళ ఆధ్వర్యంలో మరెన్నో జరగాలని ఒక క్రికెట్ అభిమానిగా,
క్రీడాకారునిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్న మీకు ఎట్లా ఆలోచన వచ్చింది క్రికెట్ కండక్ట్ చేయాలని ఆలోచన, ఫ్రాంచైజీ టీమ్ ని కొనుగోలు చేయాలని ఆలోచన? గతంలో క్రికెట్ ఆడేవాళ్ళ? గతంలో క్రికెట్ ఆడేటోళ్ళు. వీళ్ళు సర్కిల్ గేమ్ పెట్టడం మన సమ్మర్ లో పెట్టారు, జూనకాయలో పెట్టిన వరకు. ఆ రోజు మన దేవి అనేట ఆయన చెప్పి నన్ను ఇట్లా టీంలు తీసుకుంటున్నాను, లేదంటే నాది ఒక టీం తీసుకోరా, నువ్వే మెయింటైన్ చేయరని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఎందుకు గేమ్స్ అంటే క్రీడలు అంటే ఇష్టమా మీకు? చాలా చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడి ఉన్నాం. మీ టీము సెమీస్ కి వెళ్ళింది కదా, ఎట్లా ఉంది ఫీల్? చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ ఇప్పుడు జరగబోయే మ్యాచ్ గెలవబోతున్నాం, ఫైనల్ కూడా పోతున్నాం. ముఖ్యంగా ఈ క్రీడల నిర్వహణ జరగాలంటే, టోర్నమెంట్ సక్సెస్ కావాలంటే ఎంతో మంది ఒక కృషి దీని వెనుక ఉంది. ప్రధానంగా క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళని అనునిత్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న రవితేజ గారు ఉన్నారు. రవితేజ తన తమ్ముడి జ్ఞాపకార్థం, రోడ్డు ప్రమాదంలో మరణించిన తన తమ్ముడి జ్ఞాపకార్థం గత 10 రోజులుగా క్రీడాకారులకైతే భోజన సదుపాయాలు కల్పిస్తూ వాళ్ళందరికీ బ్యాక్ బోన్ లా ఉంటూ వాళ్ళని మరింత ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అసలు రవితేజతో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు ఇలా మీకు స్పాన్సర్ చేయాలనిపించింది? క్రికెట్ టోర్నమెంట్ అంటే ఏ టోర్నమెంట్ లో కూడా ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ఉండదు. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో ఫుడ్ పెడదాం అనేది ఆలోచన వచ్చి ప్రతి ఒక్క ప్లేయర్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. ఈ యొక్క లోకల్లో ఒక కొత్తగా IPL తరహాలో ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈ యొక్క గేమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్ లో 6 టీంలు ఉన్నాయి. నెక్స్ట్ టోర్నమెంట్ లో 6, 10 కావాలి, 10, 15 కావాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తూ యువతలు ముందు ఉండడంలో మా ఎమ్మెల్యే గారు ముందుంటారు. ఇలా ఇప్పుడు సెమీఫైనల్ జరుగుతుంది, రేపు ఫైనల్ జరగబోతా ఉంది. ఇది 15 రోజుల పాటు జరిగే టోర్నమెంట్ ఇది. భోజనాలు పెట్టారు కదా, అంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి క్రీడాకారులకు భోజనం వస్తు చేయాలంటే. ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? క్రీడాకారులకు ఫుడ్ ఫెసిలిటీ వీళ్ళకి ఫుడ్ అనేది పెట్టడం, అన్నదాత సుఖీ భవ అని అంటారు కదా. ఫస్ట్ ప్రైజ్ ఇస్తే ఒక టీం కి పోద్ది, సెకండ్ ప్రైజ్ ఇస్తే ఒక టీం కి పోద్ది. ప్రతి ఒక్క ప్లేయర్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉండాలని చెప్పేసి అన్ని టీంలకు ఫుడ్ పెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇది చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే అందరూ గతంలో క్రీడా ప్రేమికులు, క్రికెట్ క్రీడాకారులు, వీళ్ళు తమ మనసులో వచ్చిన ఆలోచన అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అమలు చేయలేకపోయారు. ప్రస్తుతం వాళ్ళు క్రికెట్ ప్రేమికులు అయినప్పుడు క్రికెట్ ఆడుతున్నా కూడా ప్రస్తుత తరం క్రికెటర్లను మరింత ప్రోత్సహించాలనే నేపథ్యంతో వీళ్ళందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక సూర్యాపేట క్రికెట్ ప్రీమియర్ లీగ్ గా ఏర్పాటు చేసి 6 టీంలుగా విభజించి 6 టీంలు కూడా సూర్యాపేట ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ ఆడిపిస్తున్నారు. మొత్తంగా ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్లు రేపటితో ముగియనున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన ఈ ప్రీమియర్ లీగ్ అనేది పట్టణాలకు కూడా పాకడం ఇక్కడ పట్టణ స్థాయి క్రీడాకారులకు వాళ్ళ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మరింత దోహదం చేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ చూస్తున్న చిన్న పిల్లల క్రీడాకారులు కూడా, వీళ్ళు కూడా భవిష్యత్తులో తమ మేటి క్రికెటర్లుగా ఆడి ఇండియాకు క్రికెట్ అంతేలేగా వాళ్ళకు ఒక నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఎట్లా ఉంది నాన్న, ఏం చూస్తున్నారు ఇక్కడ? ఎన్ని రోజులు నడుస్తుంది క్రికెట్? 10 years. ఇక్కడ 10 days. ఏమనిపిస్తుంది క్రికెట్ ఆడుతుంటే? మీకు ఆడబుద్ధి అవుతుందా? మంచిగా ఆడుతున్నారు అన్నలా? మీరు కూడా ఆడతారా ఇక్కడ? ఎప్పుడు ఆడతారు? మేము ఈవినింగ్ సెషన్ కి వస్తాం. ఈ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయినాం. ఎట్లా ఉంది కోచింగ్? చాలా బాగుంది. ఇది మొత్తంగా చూసుకుంటే తమ అన్నలు లాంటి వాళ్ళు యువకులు క్రికెట్ ఆడుతుంటే పిల్లలు కూడా మేము ఎప్పుడెప్పుడు ఇక్కడ గ్రౌండ్ లో ఆడతామా అంటూ కూడా వాళ్ళు ఒక ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా నగరాలకే పరిమితమైన క్రికెట్ ఫీవర్, ఫ్రాంచైజీ ఫీవర్ అనేది పట్టణాలకు పాకడం కూడా ఇక్కడ గ్రామీణ స్థాయి యువకులు తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు దోహదం చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు.